బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణ వ్యాప్తంగా గత 1 వీక్ నుంచి ఉక్కపోత ఎండలు మనం చూసాం. బట్ వాతావరణ శాఖ ఒక చల్లటి కబురు చెప్పింది. సో ఒక్కసారిగా తెలంగాణలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. సో జిల్లాలో కావచ్చు, ఇటు నగరంలో కావచ్చు, ఇక భారీ స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. నిన్న కురిసినటువంటి వర్షానికి హైదరాబాద్ లాంటి మహానగరం ఇక అతలాకుతలమైనటువంటి పరిస్థితి. ఇక జిల్లాల గురించి మాట్లాడితే షాద్నగర్ కావచ్చు, ఇటు రంగారెడ్డి కావచ్చు, వికారాబాద్ కావచ్చు, ఇక శంషాబాద్ కావచ్చు, ఇట్లా కొన్ని జిల్లాల్లో సైతం వర్షం బీభత్సాన్ని క్రియేట్ చేసినటువంటి పరిస్థితి. రైట్ నౌ దానికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం. ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ప్రధానంగా జిల్లాలో ఉన్నటువంటి ఎవరైతే సామాన్య ప్రజలు కావచ్చు, రైతన్నలు కావచ్చు, చాలా అలర్ట్గా ఉండాలని చెప్తోంది. సో మండే ఎండలు ఉక్కపోతలతో అల్లాడుతున్నటువంటి తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ ఊరటనిచ్చే వార్త చెప్పింది. బ్రేక్ పడిన నైరుతి ఋతుపవనాల గమనంలో ఎట్టకేలకు కదలిక వచ్చింది. రానున్న 24 గంటల్లో అవి రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలించాయంటూ హైదరాబాదు వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే వాస్తవానికి జూన్ 8వ తేదీన నైరుతి ఋతుపవనాలు రాష్ట్రంలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ వాతావరణంలో వచ్చిన ఆకస్మిక మార్పుల వల్ల ముందుకు సాగలేదు. అయితే ప్రస్తుతం తమిళనాడు, రాయలసీమ మీదుగా తెలంగాణ నుంచి మన్నార్ గల్ఫ్ వరకు ఒక ద్రోణి ఏర్పడడంతో ఋతుపవనాలు మళ్లీ పుంజుకున్నాయి. ఈ ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రాగల 3 రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే ప్రమాదం ఉందంటూ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇందులో భాగంగా మంగళవారం జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఇక మిగిలిన ప్రాంతాల్లో సాధారణ వర్షాలు పడవచ్చు అని చెప్తా ఉన్నారు. ఇక బుధవారం నాటికి వానలు మరింత విస్తరించి ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, మెదక్, కామారెడ్డి ఈ జిల్లాలో వర్షం ఇక దంచుకొట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక గురువారం నాటికి వర్షాలు తీవ్రత మరింత పెరిగి పైన పేర్కొన్నటువంటి ఏదైతే మనం చెప్పుకున్నటువంటి జిల్లాలు ఉన్నాయో ఈ జిల్లాలతో పాటు పెద్దపల్లి, వరంగల్, మహబూబాబాద్, హన్మకొండ జిల్లాలను భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అంచనా వేసింది. మరోవైపు హైదరాబాద్లో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మొదలైనటువంటి వర్షం ఉదయం వరకు జల్లులుగా కురుస్తూనే ఉంది. దీంతో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గి వాతావరణం ఇక చల్లబడింది. రానున్న 24 గంటల్లో కూడా నగరంపై మేఘాలు కమ్ముకొని ఉంటాయని, మధ్యాహ్నం లేదా సాయంత్రం వేళల్లో ఉరుములతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు పడేందుకు 50% పైగా అవకాశాలు ఉన్నాయంటూ అధికారులు చెప్తున్నారు. అయితే వర్షం పడేటప్పుడు బలమైన గాలులు వీచే ప్రమాదం ఉందని వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద కానీ పాత భవనాల వద్ద కానీ ఆశ్రయం పొందవద్దంటూ ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇక గడిచిన ఒక్క రోజుల్లో రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్లలో అత్యధికంగా 7.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, జగిత్యాల జిల్లా మేడిపల్లిలో 5.1 సెంటీమీటర్లు, మంచిర్యాల జిల్లా తాండూరులో 3.8 సెంటీమీటర్లు, ఇట్లా పూర్తి స్థాయిలో మరి వర్షం అయితే నమోదవుతుంది. అయితే ఒకవైపు వర్షాలు కురుస్తున్నప్పటికీ ఆదిలాబాద్, పెద్దపల్లి జిల్లాలోని కొన్ని మండలాల్లో ఇంకా వడగాల్పుల తీవ్రంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు ప్రస్తుతం కనిపిస్తుంది. సో జిల్లాలకు సంబంధించినటువంటి అప్డేట్ మనం చూస్తాం. జిల్లాల్లో భారీగానే వర్ష సూచన కనిపిస్తుంది. ఒకసారి వాతావరణ శాఖకు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో కూడా మనం చూద్దాం. సో అఫీషియల్ వెబ్సైట్లో ఎటువంటి సమాచారం ఉంది, ఓన్లీ జిల్లాలకు సంబంధించి మరి ఎటువంటి సమాచారం ఉందనేది మనము పూర్తి మొత్తంలో చూద్దాం. రైట్, ఒకసారి చూస్తున్నాం ఇక్కడ రెయిన్ఫాల్ ఫోర్కాస్ట్కి సంబంధించి 24 గంటలు, 48 అవర్స్, 72 అవర్స్, మొత్తం మనం 3 రోజులకు సంబంధించినటువంటి వెదర్ అప్డేట్ కనుక చూస్తే రైట్ నౌ 24 అవర్స్ సంబంధించినటువంటి వెదర్ ఫాల్స్ కనుక చూస్తే అంటే 24 సంబంధించినటువంటి రెయిన్ఫాల్ కనుక మనం చూస్తే ఇక్కడ చూడండి, అంటే ఇవాళ ఉదయం, సో ఇక్కడ చూడండి నిన్న ఉదయం 8 గంటల నుంచి ఇవాళ ఉదయం 8 గంటల వరకు, 24 వరకు, రేపు ఉదయం 8 గంటల వరకు, ఇవాళ మార్నింగ్ 8:30 టు రేపు మార్నింగ్ 8:30, అంటే 24 అవర్స్ సంబంధించిన వెదర్ రిపోర్ట్ చూస్తున్నాం మనం ఇక్కడ. ఇప్పటికే వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ను జారీ చేసింది. ఇక్కడ మనం రిపోర్ట్ చూస్తే 2.5 నుంచి 15.6 వరకు, 2.5 నుంచి 15.6 వరకు వర్షపాతము నమోదయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ వాతావరణ శాఖ మనకు క్లియర్గా మెన్షన్ చేస్తుంది. చూడండి ఇక్కడ మనకు క్లియర్గా కనబడుతూ ఉంది. సో ఎల్లోకి సంబంధించి ఇక్కడ డార్క్ ఎల్లో నాగర్ కర్నూలు, వికారాబాదు, మహబూబ్ నగర్ సంబంధించి డార్క్ ఎల్లో కనిపిస్తుంది. ఇక యాదాద్రి, నల్గొండ, సూర్యాపేట ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా, ఇది ములుగు, భద్రాద్రి, వరంగల్ ఈ ప్రాంతం అంతా కూడా డార్క్ ఎల్లో కనిపిస్తుంది. సో ఇక కామారెడ్డిలో డార్క్ ఎల్లో కనిపిస్తుంది. సో ఈ మిగతా ఇవన్నీ కూడా జిల్లాలో మనకు ఉన్నాయి 0.3 to 2.5, 0.3 to
2.5 అంటే చాలా తక్కువ వర్షపాతం ఈ ఆదిలాబాద్లో కానీ, కొమరం భీం కానీ, మంచిర్యాల కానీ, నిర్మల్ కానీ, నిజామాబాద్ కానీ ఈ జిల్లాలో లైట్ ఎల్లో ఉన్నటువంటి ఈ జిల్లాలో తక్కువ వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. కానీ ఇక్కడ మనకు డార్క్గా కనిపిస్తున్నటువంటి ఎల్లో ఏదైతుందో ఈ డార్క్ ఎల్లో భద్రాద్రి లాంటి ప్రాంతాల్లో, వరంగల్ లాంటి ప్రాంతాల్లో, హనుమకొండ లాంటి ప్రాంతాల్లో మనకు మరి 2.5 నుంచి 15.6 మధ్య అంటే మరి 7.9 వరకు కూడా వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. సో దానికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాము. సో ఇక రాజన్న, ఈ జగిత్యాల, సిద్దిపేట ఎక్కడ కూడా వర్షాల ప్రభావం కనిపించట్లేదు పెద్దగా, కానీ లైట్గా తుంపిర్లటువంటి వర్షమో లేకపోతే గాలి వీచేటువంటి అవకాశం ఉంటుంది. కానీ మనం చూపించినటువంటి ఈ డార్క్ ఎల్లో ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లో మాత్రం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తూనే ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు నమోదైనటువంటి అవకాశం ఉన్నట్టు మనకు 24 గంటలకు సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ చూస్తున్నాం అఫీషియల్గానే. సో ఒకసారి రైతన్నలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది, అండ్ సామాన్య జనాలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వర్షం పడేటువంటి టైంలో దయచేసి పురాతన భవనాల కింద, అదేవిధంగా చెట్ల కొమ్మల కింద, అండ్ దాంతోపాటు విద్యుత్ తీగల కింద ఎట్టి పరిస్థితుల్లో ఉండొద్దు. ఎప్పటికైనా ప్రమాదమే. కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం పొలాల కాడ రైతన్నల ఎడ్లు కూడా ఈ పిడుగుపాటుకు గురై చనిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇంకొన్నిసార్లు చూస్తాం మనం వర్షం పడుతున్నప్పుడు తలదాచుకోవడానికి ఏదో పురాతన భవనాలు లేకపోతే మరి కూలడానికి సిద్ధంగా ఉన్నటువంటి శిథిలావస్థలో ఉన్నటువంటి బిల్డింగ్లో తలదాచుకోనికి పోతే ఆ పడేటువంటి వర్షానికి మరి ఆ భవనం కూలి ప్రాణాలు పోయిన సందర్భాలు ఉన్నాయి. ఇంకొన్ని చోట్ల చూస్తున్నాం చెట్ల కింద ఆగుతుంటారు వాహనదారులు, 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ. భారీ వర్షం పడితే ఆ వర్షం నుంచి కొంత తలదాచుకోవడానికి భారీ వృక్షాల కింద నిలబడితే ఆ వృక్షం విరిగి వారి ప్రాణాలు పోయిన సందర్భాలు ఉంటాయి. ఆ వృక్షం పైన మరి పిడుగుపడి ప్రాణాలు పోయినటువంటి సందర్భాలు మనకు చాలా కనిపిస్తుంటాయి. సో దయచేసి జిల్లాలో ఉన్నటువంటి రైతన్నలు కానీ, సామాన్య జనాలు కానీ ఈ 2-3 రోజుల పాటు, ఈ 3 రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నాయి కాబట్టి సో చాలా జాగ్రత్తగా ఉండండి. వర్షం పడితే సేఫ్ ప్లేస్లో తలదాచుకునే ప్రయత్నం చేయండి తప్ప వర్షంలో ప్రయాణించడమో, వర్షంలో మీరు రిస్క్ తీసుకొని వెళ్ళే ప్రయత్నం మాత్రం చేయకండి. మనం చూస్తుంటాం జనరల్గా కొంత వాగులు వంకలు పొర్లుతూ ఉంటే మహిళా రైతు కూలీలో లేకపోతే యువ రైతులు అంతా కూడా మరి ఆ వాగును దాటి ఇంటికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తారు. అట్లా వాగులో కొట్టుకుపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి, వరదలో కొట్టుకుపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో చాలా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి సో మాన్యువల్స్ ప్రధానంగా హైదరాబాద్ లాంటి నగరాల్లో కావచ్చు మాన్యువల్స్లో కొట్టుకుపోయినటువంటి సందర్భాలు ఉంటాయి వాహనాలతో సహా. సో ఇటువంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రైట్ నౌ 48 అవర్స్ సంబంధించినటువంటి మనం ఒకసారి వెదర్ అప్డేట్ చూస్తే 48 గంటల రెయిన్ఫాల్ కనుక మనం చూస్తే ఎంత వర్షపాతం నమవుతుందంటే ఒక్కసారిగా పెరిగిపోయింది. ఒక్కసారిగా 24 గంటల నుంచి 48 అవర్స్కి వర్షం పూర్తి స్థాయిలో తెలంగాణ మొత్తాన్ని కమ్మేయబోతున్నది. హైదరాబాద్ లాంటి మహానగరాన్ని మేఘాలు ఎట్లయితే గమనియో ఈ వాతావరణము 48 అవర్స్ తర్వాత పూర్తిగా తెలంగాణను కమ్మేస్తున్నాయి. మొత్తం తెలంగాణలో ఎక్కడ కూడా మనకు అసలు వైట్ అనేది ఎక్కడ కనిపించట్లేదు. అంటే ఇక్కడ వాతావరణ శాఖ ఎట్లయితే ఎల్లో అలర్ట్ జారీ చేసిందో ఈ ఎల్లో అలర్ట్లో భాగంగా మనం చూడండి ఇక్కడ వైట్ సింబల్ కనుక ఉంటే ఇక్కడ చూడండి ఇక్కడ సూర్యాపేటలో కొంత వైట్ ఉంది. ఈ వైట్ ఉందంటే వైట్ సింబల్ కనిపిస్తే మనకు వాతావరణం అక్కడ వర్షాలు పడే సూచన లేదు. ఈ ఎల్లో ఉంది మ్యాక్సిమం 2.5 వరకు ఈ ఎల్లో ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లో 2.5 నమోదయ్యేటువంటి అవకాశం ఉంటుంది వెదర్. సో ఇక్కడ డార్క్ ఎల్లో ఉంది కదా, ఈ డార్క్ ఎల్లో 15.6 mm వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం అయితే క్లియర్గా అనిపిస్తుంది. సో ఇదంతా కూడా 48 అవర్స్ సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు మరి చుట్టుముట్టే అవకాశం ఉంది. ఇక 72 అవర్స్ 72 గంటలకు సంబంధించినటువంటి వెదర్ కనుక మనం చూస్తే సో 72 గంటల్లో ఒక నాగర్ కర్నూలు, నల్గొండ కొంత ప్రాంతం, మెదక్ కొంత ప్రాంతం తప్ప మిగతా అంతా కూడా వర్షాల సూచన కనిపిస్తుంది. సో ఇది జిల్లాలకు సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్. మనం చూసినంతా కూడా జిల్లాలకు సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్. అంటే ఖచ్చితంగా జిల్లాలలో భారీ వర్షాలు ఉండబోతున్నాయి. సో అన్నదాతలు సిద్ధంగా ఉండాలి. ఇటు సామాన్య ప్రజలు కూడా రాబోయేటువంటి 3 రోజుల వర్షాల నేపథ్యంలో మరి అతిగా భారీ వర్షాలు కనుక పడితే అత్యవసరం అయితేనే బయటికి రండి. ఈ భారీ వర్షాల్లో మీ ప్రాణాల మీదకి తెచ్చుకోకండి బయటకు వచ్చి. కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం ఎక్కడ మ్యాన్హోల్ ఉంటుందో తెలియదు, ఎక్కడ గుంత ఉంటుందో తెలియదు. సో కార్లు పడవలై కొట్టుకుపోయిన సందర్భాలు ఉంటాయి. సో చాలా యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి వరదలో, జారుడు ప్రభావం ఎక్కువ ఉంటుంది రోడ్లకు కాబట్టి. సో దయచేసి
ఇటు రైతన్నలైనా సామాన్య జనమైనా ఈ 3 రోజుల పాటు మరి భారీ వర్షాలు ఉన్నాయి. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల ఈదురుగాలున్నాయి. కాబట్టి మీరు సకాలంలో మీ పనులను పూర్తి చేసుకొని ఇంటికి వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేయనట్టు అధికారులు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. కాబట్టి సో ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాలకైతే అలర్ట్ జారీ చేసింది. గురువారం ఉమ్మడి కరీంనగర్, వరంగల్ లాంటి జిల్లాలో కూడా భారీ వర్షాలు పడబోతున్నాయి. చురుగ్గా నైరుతి ఋతుపవనాలు మారిపోయినాయి. ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజులు మాత్రం భారీ వర్షాలు ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మెదకు, కామారెడ్డి ఈ ప్రాంతాలు ప్రధానంగా రేపు 8 జిల్లాలకైతే భారీ వర్ష సూచన ఉన్నది. కాబట్టి సో తస్మా జాగ్రత్త ప్రజలారా. సో ఈ 3 రోజుల పాటు మరి నిర్లక్ష్యం చేయొద్దు. మరి చాలా జాగ్రత్తగా అడుగులు బయటకు వేయాల్సినటువంటి అవసరం అయితే మనకు కనిపిస్తోంది.